హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరి కొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో గదిలో అగ్గిపుల్లలు వెలిగిస్తూ ఉంటాము, లేకపోతే వంటగదిలో అగ్గిపుల్లలు వెలిగిస్తూ ఉంటాం కదండి. అలా వెలిగించిన తర్వాత ఇలా ఆర్పేసి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. అది చూడడానికి అంత నీట్గా ఉండదు. అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంటీ అయిపోయిన అగ్గిపెట్టెలను పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి. ఏదైనా ప్లాస్టర్ని తీసుకోండి, డబుల్ సైడ్ ప్లాస్టర్ ఉంటే ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. ఈ విధంగా ప్లాస్టర్ని తీసుకొని ఎంటీ అయిపోయిన మ్యాచ్ బాక్స్ పైన ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత దానిపైన నిండుగా ఉన్న మ్యాచ్ బాక్స్ని పెట్టుకోండి. తర్వాత మనము అగ్గిపుల్లలు వెలిగించుకున్న తర్వాత అగ్గిపుల్లల్ని మనం పడేయకుండా ఈ విధంగా మనం కింద బాక్స్ పెట్టాం కదా, ఆ బాక్స్లో పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, బాక్స్ నిండినాక మనము ఎంటీ చేసుకోవచ్చు. మనకి ఖాళీ ఉన్నప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా అగ్గిపుల్లల బాక్స్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ టిప్ చాలా బాగా. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం కదా. మనం ఎక్కడైనా హడావిడిగా వెళ్ళేటప్పుడు మనం నెయిల్ పాలిష్ వేసుకున్నాం అప్పుడు మామూలుగా గోళ్ళకి కాకుండా పక్కన స్కిన్కి కూడా అంటుకుంటూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వేసుకుంటున్నాను. చాలా హడావిడిగా వేసుకున్నప్పుడు మనకి గోళ్ళకి చుట్టుపక్కల చాలా ఎక్కువగా అంటుకుంటూ ఉంటుంది. అలా అంటుకున్నప్పుడు మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడానికి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను చూపించిన ట్రిక్తో ఒకసారి నెయిల్ పాలిష్ని వేసుకొని చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు పక్కన నెయిల్ స్కిన్కి కూడా అంటుకుంది. అలా స్కిన్కి అంటుకోకుండా నెయిల్ పాలిష్ నీట్గా వేసుకోవాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి చిన్న చిన్న ప్లక్కర్లు ఉంటాయి కదా మన దగ్గర, ఆ ప్లక్కర్లని ఇలా నెయిల్కి పెట్టుకోండి. ఇంకా చిన్న ప్లక్కర్ ఉంటే చాలా బాగా ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకొని నెయిల్ పాలిష్ని వేసుకొని చూసినా కదా, స్కిన్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ప్లక్కర్ గట్టిగా లాగుతుంది కాబట్టి స్కిన్ కిందికి వెళ్ళిపోతుంది. మనం నెయిల్కి మాత్రమే నెయిల్ పాలిష్ని వేసుకోవచ్చు. చూసినా కదా, దీంతో మనం చాలా ఈజీగా నీట్గా నెయిల్ పాలిష్ని వేసుకోవచ్చు. మీకు ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను వేసి చూపిస్తున్నాను చూడండి, అసలు స్కిన్కి అంటుకోవట్లేదు, నెయిల్కి మాత్రమే నెయిల్ పాలిష్ అంటుకుంటుంది. మనం అడవిడిగా ఉన్నప్పుడు మామూలుగా వేసుకుంటే మొత్తం స్కిన్కి అంటుకుంటూ ఉంటుంది కదా, మళ్ళీ స్కిన్కి క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అలా అవసరం లేకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ట్రిక్తో మనం చాలా ఈజీగా నీట్గా నెయిల్ పాలిష్ని వేసుకోవచ్చు. చూస్తున్నారు చూడండి ఎంత నీట్గా ఉంది. ముందు వేసింది ఎలా ఉంది, తర్వాత వేసినవి ఎంత నీట్గా ఉన్నాయో. మీకు ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఆయిల్ క్యాన్ని మామూలుగా ఇలా పెట్టేస్తూ ఉంటే మనం ఆయిల్ తీసుకున్నప్పుడు అక్కడక్కడ ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా, పెట్టిన చోట ఆయిల్ మరకలు అన్నీ పడుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, నేను ఇలా పెట్టానో లేదో దానికి ఉన్న ఆయిల్ అంతా కింద అంటుకుంది. మళ్ళీ అదంతా జిడ్డుగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఏదైనా టిఫిన్ బాక్స్ మూతను తీసుకొని దాని లోపల ఈ క్యాన్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనం ఆయిల్ తీసుకున్నప్పుడు ఆయిల్ బయటికి కారుతుంది కదా, ఆ కారిన ఆయిల్ అంతా మూతలోనికి జారిపోతుంది. ఆ మూత తర్వాత మనం వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నా కదా, నేను ఇక్కడ ఆయిల్ని తీస్తున్నాను. ఆయిల్ తీసేసిన తర్వాత దాంట్లో నుంచి మనం ఇలా తీసినప్పుడు కొద్దిగా ఆయిల్ అయినా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఆయిల్ అంతా మన కింద పెట్టినాం కాబట్టి, మూత పెట్టాం కాబట్టి ఆ మూతలోకి కలెక్ట్ అవుతుంది. ఆయిల్ క్యాన్ని కూడా రెగ్యులర్గా ఇలా టిష్యూ పేపర్తో వంట వండేసినాక క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకుంటే ఎక్కువగా జిడ్డు పట్టకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఆయిల్ క్యాన్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా. పాలు కాచేటప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసి వేరే పని చేసుకుంటూ ఉంటాము, లేకపోతే బయటకు వెళ్ళిపోతూ ఉంటాము ఒకసారి మర్చిపోయి. అలాంటప్పుడు ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం పాలు కాచే గిన్నెలో ఏదైనా స్పూన్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల పాలు కాగిన తర్వాత మరిగిపోయి స్టవ్ మీద పొంగిపోకుండా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా స్పూన్ పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్పూన్ పెట్టి చూపిస్తున్నాను. పాలు మరిగి పైకి వస్తున్నాయి కానీ పొంగట్లేదు. ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనం పాలు కాచేటప్పుడు ఒకసారి మర్చిపోతూ ఉంటాము. అలా మర్చిపోకుండా పాలు ఎప్పుడు స్టవ్ మీద పడకుండా ఊరికే మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా పాలు పడినప్పుడు. అలాంటప్పుడు ఈ చిట్కా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, పాలు పొంగుతున్నాయి కానీ స్టవ్ మీద పడట్లేదు. ఈ చిట్కా మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ టిప్తో మీరు ఈ పాలని మరిగించుకోండి. పాలు పొంగిపోకుండా మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది. గిన్నెలో వంట వండినప్పుడు ఏదైనా చేసినప్పుడు ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, ఇలా నల్లగా అయిపోయినప్పుడు మనం దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడమో లేకపోతే కొత్తది కొనుక్కోవడమో చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకుంటే వీటికి ఉండే నల్లదనం అంతా పోతుంది. దీన్ని మళ్ళీ కొత్త దానిలాగా చేసుకోవచ్చు. ఈ టిప్ని యూజ్ చేసుకొని మనం అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని దీంతో మనము ఇప్పుడు ఈ అల్యూమినియం పాత్రని క్లీన్ చేసుకుందాము. చూసినా కదా, ఈ అల్యూమినియంతో ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని ఫాయిల్ మీద కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్తో మొత్తం గిన్నెనంతా మనం అంట్లో ఎలా తోముతామో ఆ విధంగా రబ్ చేసుకోండి. చూసినా కదా, ఈ విధంగా రబ్ చేసుకోండి. నేను చాలా రోజుల తర్వాత క్లీన్ చేస్తున్నాను కాబట్టి చాలా నల్లగా ఉంది. ఇలా మనం రోజు రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే వంట వండినాక కడిగేసే ముందు ఒకసారి దీంతో కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పుడు పాత్రలు కొత్త దానిలాగా కనిపిస్తున్నాయి. చూసినా కదా, ఎంత మురికి వస్తుంది, ఎంత నల్లగా వచ్చేస్తుందో. ఈ విధంగా మనం అల్యూమినియం ఫాయిల్తో క్లీన్ చేసుకుంటే ఈ విధంగా అల్యూమినియం గిన్నెలన్నీ ఎప్పుడు కొత్త వాటిలాగా ఉంటాయి. చూసినా కదా ఎంత మురికి వచ్చిందో. ఈ క్లీన్ చేసిన తర్వాత చాలా మటుకు పోయింది కానీ చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు మన చెవులకి ఇలా పెద్దగా హోల్స్ అయిపోతూ ఉంటాయి కదా, మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తే ఈ విధంగా పెద్దగా అయిపోయి తెగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా ఈజీగా ఇయర్స్కి అప్లై చేసి, ఈ కోల్గేట్ ఉంటుంది కదా, ఈ కోల్గేట్ని మనం నైట్ పడుకునే ముందు ఇయర్ రింగ్స్ తీసేసి మనం ఎక్కడైతే మన ఇయర్ హోల్ పెద్దగా ఉందో ఆ చెవికి మనం ఈ విధంగా కోల్గేట్ని అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా అప్లై చేసుకోవడం వల్ల ఇయర్ హోల్ తగ్గుతుంది.
తగ్గుతుంది అనమాట. చాలా మట్టుకు తగ్గకపోయినా కొద్దిగైనా తగ్గుతుంది. ఈ విధంగా రెగ్యులర్గా అప్లై చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ అవుతుంది. ఈ విధంగా మనము ఇయర్కి హోల్ ఉన్న దగ్గర ఆ ఇయర్కి ఈ విధంగా అప్లై చేసుకుంటే మన ఇయర్ హోల్ దగ్గరికి అయిపోతుంది. మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అన్ని నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.